ఏ సర్వే చూసినా విజయం బీజేపీదేనని తెలియటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి దిగారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ పరిస్థితి చూస్తుంటే సీఎం ఓటమిని అంగీకరించినట్లేనని కేంద్ర మంత్రి ఆరోపించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ మంచిర్యాలలో జిల్లాలోని క్యాతన్పల్లిలో నిర్వహించిన ప్రభారీల సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో తెలంగాణలో మార్పు మొదలైందని, భవిష్యత్తులో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిక్కు లేకుండా ఎన్నికలు వచ్చి పోటీ చేసి మేము ఉపాధ్యాయ సంఘం, మేము టీఎన్జిఓ నాయకులం, మాకే ఓటు వేయాలంటే ఎస్ మా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయులు ఉద్యోగులను అన్నా మీకోసం కొట్లాడింది మేము, జైలుకు వేయింది మేము, లాఠీ దెబ్బలు మీకోసం తింటే అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఎందుకు ఓటే లేదన్నా, మా ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటే ఎందుకు రాకుండా చేసిరన్నా, ఇలా మీకోసం మేము ఎందుకు కొట్లాడాలన్నా అని మా కార్యకర్తలు ప్రశ్నిస్తున్న విషయాన్ని ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు ఆలోచించాలి, గుండె మీద చేసుకుని ఆలోచించాలి. మీకు ఒక మళ్ళీ అవకాశం వచ్చింది, ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్ళీ అవకాశం వచ్చింది. మా కార్యకర్తలు అరణ్య రోజులు ఒక్కసారి ఆలోచించండి. అలా ఆ రోజు కాళ్ళకు గాజు ఒకరు గుర్తుంటే అమ్మ అమ్మ నడిచినటువంటి ఆ కేకలు మీ కళ్ళకు మీ చెవులకు వినడాలి. మా కార్యకర్తలు కూడా లాఠీ దెబ్బలు మీ కళ్ళకి రావాలి. అప్పుడు ఓటేనన్నా ఈసారి కొట్లాడింది మనమన్నా, దెబ్బలు తిన్నది మనమన్నా, లాఠీ దెబ్బలు తిన్నది మనమన్నా, కానీ ఓట్లు మాత్రం వాటి మోసం చేసిరన్నా. కానీ ఈసారి ఆలోచిస్తున్నాను, ఉద్యోగులు ఉపాధి ఆలోచిస్తారు. 317 జీవో కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మన కోసం బలిదానం మొత్తం బలైపోయారు, వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకున్నారు. కాబట్టి ఈసారి పక్కా ఓటు వేస్తామని చెప్పి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు. మనం చేయాల్సిందన్నా పోయి వాళ్ళని ఓటు రిక్వెస్ట్ చేయడమే మన పని అన్న, కేవలం ఓటు రిక్వెస్ట్ చేయడమే పని అన్న. వాళ్ళే కాదన్నా గ్రాడ్యుయేట్స్ అందరూ మన కోసం చూస్తున్నారన్నా. పార్టీ గుర్తిస్తుంది ఇవాళ గుర్తిస్తుంది. గుర్తింపు కోసం పనిచేసేవాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానే కాదు, కమిట్మెంట్ తోని పార్టీ కోసం పనిచేసేవాడే నిజమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్త. వాళ్ళు ఢిల్లీలున్నా, ఓటర్స్ ఢిల్లీలున్నా, ముంబైలున్నా, అన్నా ప్లీజ్ నేను మహేష్ మాట్లాడుతున్నా, దయచేసి వచ్చి నీ అమూల్యమైన ఓటును భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి పడండి, దండం పెడతానా. నేను పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నాను నీకు, దయచేసి రా అన్నా. మీరు అడిగే రిక్వెస్ట్ బట్టి, మీరు చేసే రిక్వెస్ట్ బట్టి వాళ్ళు ఢిల్లీలో ఉన్నా, వాళ్ళు ముంబైలో ఉన్నా కూడా, వాళ్ళు కూర్చోండి, వాళ్ళు ఢిల్లీలో ఉన్నా, వాళ్ళు ముంబైలో ఉన్నా కూడా మీరు చేసే రిక్వెస్ట్ బట్టి వాళ్ళు సొంత ఫ్లైట్ టికెట్ పెట్టుకొని ఓటేయాలన్నా. ఒక గంటలో రిక్వెస్ట్ చేయాలి. 27 సాయంత్రం వరకు మీరు మీ పోలింగ్ బూత్ వదిలిపెట్టి రావాలి. నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు అన్నా, మొన్న ఎంపీగా పోటీ చేసినప్పుడు మీరు నమ్మరు, సాయంత్రం 5 గంటలకు ఉస్మానాబాద్ పోతే ఉస్మానాబాద్ బూత్ దగ్గర దాదాపు 100 మంది కార్యకర్తలు ఉన్నారు. నా బీఆర్ఎస్ లేదు, నా కాంగ్రెస్ లేదు. ఉజాబాద్ మన పోలింగ్ బూత్ దగ్గర అల్చల్ మనదే. ఆ అల్చల్ చూసే నాకు 2 లక్షల ఓట్లు పడ్డాయి. పోలింగ్ బూత్ దగ్గర ఎలక్షన్ రోజు అల్చల్ చూసే 2 లక్షల ఓట్లు పడ్డాయి నాకు. కార్యకర్తల రిక్వెస్ట్ చూసే 2 లక్షల ఓట్లు పడ్డాయి నాకు. ఓటర్స్ 25 ఓట్లను కలవడము, వాళ్ళు ఫోన్ చేసి ఓటు రిక్వెస్ట్ చేయడము, వాళ్ళను ఓటు వేయించడం. 25కు 25 ఓట్లు వేసిన వాళ్ళు నిజంగా వాళ్ళ పక్క ఇదే గ్రౌండ్ సన్మానం చేయాలన్న.